సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తులు మరియు పెన్షనర్ల ఆరోగ్య భద్రత కోసం సిజిహెచ్ఎస్ వారు ఒక తీపు కబురుని తెలియజేశారు. సిజిహెచ్ఎస్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ హెల్త్ స్కీమ్ డిపార్ట్మెంట్ వారు ఒక కొత్త వెల్నెస్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం పర్మిషన్ ఇవ్వడం జరిగింది. సో అది ఎక్కడో కాదు, తిరుపతి నగరంలో ఈ వెల్నెస్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేయడం కోసం పర్మిషన్ ఇస్తూ ఈ ఆర్డర్ అనేటువంటిది రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పటి వరకు పెద్ద పెద్ద నగరాల్లో మాత్రమే ఉన్నటువంటి ఈ వెల్నెస్ సెంటర్ని అతి త్వరలో తిరుపతి నగరంలో నిర్మించబోతున్నారు. సో దీనికి సంబంధించి సైట్ను కూడా చూడమని చెప్పి ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ఆల్రెడీ హైదరాబాద్ నుంచి ఒక టీం వారు వచ్చి ఇక్కడ సైట్ విజిట్ కూడా చేయడం జరిగింది. అదేవిధంగా ఆ టీం వారు దానికి సంబంధించి చెన్నారెడ్డి కాలనీలో ఉన్నటువంటి బిఎస్ఎన్ఎల్ ఆఫీసులో పర్మిషన్స్లో ఈ వెల్నెస్ సెంటర్ పెట్టడానికి అనుకూలంగా ఉందని రిపోర్ట్ కూడా ఇవ్వడం జరిగింది. కాబట్టి అతి త్వరలో తిరుపతి నగరంలో సిజిహెచ్ఎస్ వెల్నెస్ సెంటర్ ప్రారంభించబోతున్నారు ఫ్రెండ్స్. ఈ సిజిహెచ్ఎస్ వెల్నెస్ సెంటర్ అంటే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తులు మరియు పెన్షనర్లకు సంబంధించినటువంటి ఒక హాస్పిటల్. సో ఇందులో డాక్టర్స్ ఉంటారు, అలాగే ఓపీడీ ఉంటుంది, ఇన్పేషెంట్ ఉంటుంది, అలాగే పెద్ద పెద్ద ఏదైనా వ్యాధులు ఉన్నట్లయితే వాటిని రెఫరల్ కూడా చేయడానికి ఇక్కడ డాక్టర్స్ సిద్ధంగా ఉంటారు. ఇలాంటి వెల్నెస్ సెంటర్ తిరుపతికి రావడం కోసం పెన్షనర్స్ అసోసియేషన్ వారు అలాగే వివిధ డిపార్ట్మెంటల్ యూనియన్లందరూ కూడా చాలా వరకు కృషి చేసి ఈ వెల్నెస్ సెంటర్ని ఈ తిరుపతికి రావడానికి దోహదపడ్డారు. అటు అఫీషియల్గా అటు రాజకీయ పరంగా అన్ని విధాల ప్రయత్నం చేయగా ఈరోజు ఈ తిరుపతికి ఈ వెల్నెస్ సెంటర్ అనేటువంటిది రాబోతోంది ఫ్రెండ్స్. తిరుపతిలో ఈ సిజిహెచ్ఎస్ వెల్నెస్ సెంటర్ ప్రారంభించిన తర్వాత తిరుపతి నగరంలో ఉన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ అయినటువంటి పోస్టల్ డిపార్ట్మెంట్, బిఎస్ఎన్ఎల్, సిజిఎస్టీ, ఎక్సైజ్ డిపార్ట్మెంట్, ఇలా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ ఫెసిలిటీని అందుబాటులోకి తెచ్చుకోవచ్చు. అలాగే ఈ డిపార్ట్మెంట్ నుంచి రిటైర్ అయినటువంటి పెన్షనర్స్ కూడా ఈ సిజిహెచ్ఎస్ వెల్నెస్ సెంటర్లో భాగస్వామ్యం చేసుకోవచ్చు. సో ఆ తర్వాత వారికి వైద్య నిమిత్తం అక్కడ వైద్య సౌకర్యం అలాగే మందులు అన్నీ కూడా అందుబాటులో ఉంటాయి. సో ఈ సందర్భంగా తిరుపతి నగరంలో ఈ సిజిహెచ్ఎస్ వెల్నెస్ సెంటర్ రావడానికి కారణమైనటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నారు మన పోస్టల్ డిపార్ట్మెంట్ ఉద్యోగస్తులందరూ. సో అది ఫ్రెండ్స్. సో మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు.